పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని పరిశుద్ధులుగా ఉండమన్నాడు. చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము. పెంతెకొస్తు పండగ దినమున వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. వేగముగా వీచు బలమైన గాలి, ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతటిని నిండెను. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత ఇదే మొదటిసారి ప్రతి ఒక్కరి మీద తన శక్తిని శిబిస్తున్నాడు. ఆకాశము నుండి అకస్మాత్తుగా అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి. ఆత్మ అనే పదానికి గాలి అని, దేవుని శక్తి అని వర్ణిస్తారు. దేవుని వాక్యం ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. ఆయన శరీరధారి అయి వచ్చినప్పుడు కన్నీరుతోనూ రోదనతోనూ యాతనతోనూ ప్రార్థన చేసి ఆయన మనల్ని బలపరిచాడు. దేవుని దివ్య సంకల్పాన్ని నెరవేర్చి సిలువెక్కి రక్తం కాచి మనల్ని కృపయంబడి కృపనికి నడిపించాడు. దేవుని వాక్యము ఆత్మ ఖడ్గము, నైపుణ్యత మనకి ఇచ్చి ఆయన దరిద్రుడైపోయాడు. మనకి రావలసిన శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. ఆత్మ మనందరికీ ముద్రించాడు. చూడండి, ఆత్మ మనల్ని బలపరుస్తుంది. ఈ ఆత్మ మనల్ని సిద్ధపరుస్తుంది. ఆత్మ అనే పదం ఎంతోమంది ప్రవచనాలు చేశారు. ఆత్మ వస్తుంది, మనల్ని అందరినీ నింపుతుంది, మనల్ని బలపరుస్తుంది, వాగ్దానము నెరవేర్పు, నూతన ఆత్మ పరిచర్య ప్రారంభమైంది. చూడండి, పెంతెకొస్తు దినం పండగ దినమున, కరెక్ట్ పండగ దినమున అందరూ సంతోషభరితులై పరిశుద్ధాత్మ దిగి మనందరినీ సంతోషపరిచింది. పౌలు దమస్కులో వెళ్తున్నాడు చెడు చేద్దామని. క్రీస్తు మార్గంలో నడుస్తున్న వారిని చంపాలని రోషముతో వెళ్తున్నాడు. అనేక మందిని జైల్లోంచి విడుదల చేసుకుని కరుడుగట్టిన దొంగల్ని తీసుకెళ్తున్నాడు చంపాలని. అప్పుడు దమస్కు రోడ్లో అకస్మాత్తుగా అద్భుతం జరిగింది. మారు మనస్సు, స్వస్థత పొందుకున్నాడు. కళ్ళు కనపడకపోతే స్వస్థత పొందుకున్నాడు, బాప్తిసం పొందుకున్నాడు. అలా తాను మారు మనస్సు పొంది బాప్తిసం పొంది అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. చూడండి, పేతురు చేసిన మహా అద్భుతం ఏంటంటే అపోస్తుల కార్యములో 10వ అధ్యాయం 44వ వచనం. బుర్ర తిరిగిపోతుంది, అందరికీ మతి లేకుండా పోతుంది. ఎర్రగడ్డ ఎక్కడుందా అని ఎత్తుక్కోవాలి. అంతేనండి. ఆలోచించండి, ఎలాంటి ఉపదేశం లేదు, విశ్వాసము. కానీ చరిత్రలో ఒక అద్భుతం ఘటం అంతే, అకస్మాత్తుగా వచ్చేసిందంతే. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగానే అతని బోధ విన్నవారు అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. పేతురు ఇంకా ప్రసంగం ముగించగానే చరిత్రలో ఒక అద్భుతం సృష్టించాడు. వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగింది. అన్ని జనుల మీదకి సైతము పరిశుద్ధాత్మ కుమ్మరించబడింది. అగ్నిజ్వాలలు. యేసుక్రీస్తు ప్రభు మనల్ని అగ్నివర్షముతో నింపాడు. పరిశుద్ధాత్మతో ఆయన
నింపాడు. మీకు పరిశుద్ధాత్మలో బాప్తిస్మిస్తాను నీళ్లతోనూ అని పరిశుద్ధాత్మతో బాప్తిస్మిస్తానని చెప్పాడు. చూడండి, అగ్ని అనేది కల్మషాన్ని తీసేస్తుంది, కాల్చేస్తుంది. ఒక బంగారాన్ని అగ్గిలో వేసినప్పుడు దాని యొక్క మలినం అంతా బయటకు వస్తుంది. పవిత్రపరిచి శుద్ధి చేసి పొట్టును పనికిరాని చెత్తను దహించి వేస్తుంది. దహించే అగ్ని కాలుస్తుంది, మన హృదయాల్ని మండిస్తుంది. వాక్యం, దేవుని వాక్యము ఆత్మ ఖడ్గముగా మనకి పనిచేస్తుంది. వినుట వల్ల విశ్వాసం వస్తుంది, క్రీస్తు మాట వలన వస్తుంది, పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది. చూడండి, ఫిలిప్తు ఆత్మతో నింపబడిన వాడై నపుంసకుడైన అహీతోపెలు దగ్గరికి, అహీతోపినీయుడైన ఫిలిప్తు పరుగు వెళ్ళి నపుంసకుడు, ఒక రాజు దగ్గర పిఏ, ఒక మంత్రి, తాను యెషయా గ్రంథం చదువుతున్నాడు. అది చదువుతూ వాడికి ఫిలిప్తు వెళ్ళి దాన్ని వివరించాడు. ఇది క్రీస్తుని గురించిన సంగతి అనగానే, ఇదిగో నీళ్ళు, ఇక్కడే బాప్తిస్మీ అని. ఆత్మ చేసే కార్యము అంతా కృపతో నిండుకుని ఉంటుంది. చూడండి, మనుష్యుడు నడిచే నడక, క్రియ, మాట తీరు, ఊహలు, తలంపులు ఒకరోజు లెక్క అప్పగించుకోవాల్సి వస్తుంది. యోహాను సువార్త 4:20 అయితే, అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో మీరు పర్వతం మీద యెరూషలేమునైనను ఆరాధించవలసిన అవసరం లేదు. ఆరాధించేవారు నా మాట నమ్మండి, ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని తండ్రి చెప్తున్నాడు. రక్షణ సమీపంగా ఉందని ఆత్మ కార్యం వల్ల యెషయా భక్తుడు చెప్పాడు. 56వ అధ్యాయం యెషయా గ్రంథంలో రక్షణ సమీపంగా ఉంది. మీకు రక్షణ ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అంటే అప్పుడు యేసుక్రీస్తు రావాలి, ఆత్మ రావాలి, ఆత్మ కార్యాలు చూడాలి. పెంతెకోస్తు దినాన వచ్చేసింది. బలమైన గాలి వంటి ఆత్మ వచ్చి అందరిలో పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవుని దివ్య సంకల్పము అందరూ అంతటా మారు మనసు పొందేలాగా కృపను అనుగ్రహించాడు. చూడండి, 1 యోహాను పత్రిక 3:6 పాపము చేయువాడు ఆయన్ను చూడడు, ఆయన ఎరగడు, ఆయన విషయాలు కూడా మాట్లాడు. ఆయన అంతా లెక్కంతా వేరు, ఆయన లెక్కల సెటిల్మెంట్ అంతా వేరుగా ఉంటాయి. నూతన ఆత్మ పరిచర్య మనకి పరిచయం చేసి క్రీస్తుని సొంత రక్షకునిగా మనం అంగీకరిస్తే మనము మన జీవితాలు అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్య కార్యాలు చూస్తాం. యెషయా భక్తుడు ప్రవచనాలు నెరవేర్చాడు. రక్షణ మనకి సమీపంగా, నేడే రక్షణ దినము, ఇది అనుకూలమైన సమయం. రక్షణ పొందండి, రక్షణ అద్భుతమైన రక్షణ పొందండి. విలియం కేరీ చర్చికి వెళ్ళడానికి ఎంత ఆసక్తి చూపించాడంటే, తాను చనిపోయే రోజు కూడా 11 గంటలకు చనిపోయాడు. ఆయన 9 గంటలకి చర్చికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అలా నిశ్చయించుకున్నప్పుడు తన ఫ్రెండ్ వచ్చాడు. ఎవరు వచ్చారో చూసారా అండి అంటే, వచ్చాడు నా ఫ్రెండు, నాకు తెలీదా అని. నేను చర్చికి వెళ్తే ఫాదర్ మధ్యలో లెగిసి వచ్చేస్తే ఏమనుకుంటాడో అని ఫీల్ అయ్యాడు. అయాల వెళ్ళలేదు, ఎందుకంటే తన శరీరము చాలా అలసటగా ఉంది. చర్చిని మీరు ఏ విధంగా భావిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఉరియా భావించిన తీరు వేరు, దావీదు భావించిన తీరు వేరు.
ఎందుకంటే ఒక తీరు అంటే ఒక ఆత్మీయత బహు వేగత్వాన్ని సృష్టిస్తుంది. వినయము చేతకానితనం కాదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నది మనల్ని సిద్ధపరచాలని, బలపరచాలని, స్థిరపరచాలని. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, పెంతెకొస్తు పండగ దినం అందరూ ఒక చోట కూడియండి. బహువేగముగా పరిశుద్ధాత్మ అందరిని నింపింది. మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నావు తండ్రి. మీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. వాగ్దానం నెరవేరుస్తావు తండ్రి, స్తోత్రం. మమ్మల్ని బలపరుస్తున్నావు తండ్రి, స్తోత్రాలు. మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తున్నావు తండ్రి. ఆమేన్.